బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్, 4, 5 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. 2, 3 బంగాళదుంపలు పైన పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. ఇలా వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కలకి సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో బాగా వేయించుకోవాలి. ఒకసారి బంగాళదుంప ముక్కని ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఫ్రై అయిందో లేదో. ఇప్పుడైతే ఫ్రై అయింది. తగినంత కారం వేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి పొటాటో ఫ్రై రెడీ అయింది.